పాము గులలేం పాము గుడ్లేం అనుకునేలాగా ఉన్నాయండి గుడిగులలన్నీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. టైం అయిందండి, పొద్దున్న నుంచి వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నాము. మామూలుగా అయితే నేను వెళ్ళిపోవాలి మేము శనివారం రోజు. ఇంకా వాళ్ళు మన సబ్స్క్రైబర్లు వచ్చి కొంచెం చూసుకుంటామన్నారని వెయిట్ చేస్తున్నాము. అందుకనే ఈ సీజన్కి ఇంకా ఈ మే నెల జూన్ నెల ఆఖరికి లాస్ట్ సీజను. అంటే మనకి కూరగాయలు హార్వెస్ట్ అంటే ఇదే లాస్ట్ అండి, ఇంకా అయిపోయినాయి. అది కూడా వాళ్ళు వస్తారని కాకపోయినా మాకు కూడా ఈరోజు వచ్చి ట్రాక్టర్ వచ్చి అదంతా క్లీన్ చేసేస్తుందని చెప్పేసి మేము మాట్లాడుకున్నాము. రాత్రి అయితే విపరీతమైన వర్షం అండి, ఎంత వర్షం అంటే అంత వర్షం. ఆ వర్షానికి ఇంకా ఈరోజు పనులు కూడా ఎవరో ట్రాక్టర్లు కానీ మట్టి తీయడానికి కానీ ఎరువైపిద్దాం అనుకున్నాం, అవన్నీ కూడా పనులు ఆగిపోయినాయి. ఇంకా మాకు కూడా ఇంకా పోనీ ఇంకో రోజు వెయిట్ చేసి ఆగి వెళ్దామంటే కూడా మాకు కూడా టైం లేదు. సిటీలో కొంచెం ఆయనకి మండే ఆదివారం కదా, సోమవారం అందరికీ వర్క్లు ఉంటాయి కదండి, ఆయనకు కూడా చాలా వర్క్ ఉంది. అందుకే మేము ఇప్పుడు లాస్ట్ హార్వెస్ట్ చేసేస్తున్నానండి. అది త్వరగా చేసుకుంటున్నారు. మన సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారని మళ్ళీ అక్కడ కూడా పుట్టిలు వెంచర్ కట్ చూస్తానన్నారు. అందుకని మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మనం పనులు చేసుకుంటే బాగోదు కదా. అందుకే కొంచెం హార్వెస్ట్ ఉన్నాయండి, కొంచెమే. ఇదే లాస్ట్. ఇంకా బీరకాయ కానీ బెండకాయ కానీ ఇవి ఏదైనా కానీ ఈ గడ్డలోకి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. రాత్రి చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆంటీ ఇదంతా క్లీన్ చేసేస్తారండి, గడ్డ అంతా పీకేసింది, తెలీదు మేము వచ్చేసరికి. ఉంచేయండి ఆంటీ, మనం ఎలాగ ట్రాక్టర్తో తీపిస్తాం కదా, అది అలా ఉండిపోతే గడ్డంతా ఉండిపోతే దానిపైన మెట్ట వేయించి తర్వాత పేడ వేయించి నీట్గా మనం ఎరువులాగా చేసుకున్నట్టు ఉంటుంది, అప్పుడు ఉండిపోతుంది అన్నాం. కానీ ఆంటీ ఈ వర్షాలకు మళ్ళీ ఏమన్నారు వస్తాయి ఏమని భయం వేసి అనుకుంటా తీసేసింది. నాకు భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే. బీరకాయలు అండి, బీరకాయలు బాగున్నాయి, లేతగా ఉన్నాయి. 4 కాయలు తీసేసుకుంటే నాకు కూడా కొంచెం ప్రశాంతం. అయ్య బాబాయ్, ఇలాగ వెళ్తాను ఉండండి. గడ్డి అండి, అందుకే ఒక ఆవును కొంటి గడ్డి తినేస్తూ ఉంటుంది కదా, నాకెంత ఇబ్బంది ఉండదు. చిట్టుబాబు గారేమో ఎగతాళి చేస్తారు నన్ను. చెప్పండి సబ్స్క్రైబర్లు మీరన్నా మనోళ్ళు ఎవరన్నా సరే, తినేసిన తర్వాత గడ్డిని వెళ్ళి కోసుకొస్తా ఉండాలి, వెళ్ళి ఆల్పొలం వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఉందామంటున్నారు కదా, ఏం చేస్తారు అప్పుడు? గడ్డి కోసుకొస్తా ఉండాలి, పనులు మానేసి పనులు చేసుకుంటూనే గడ్డి. అంటే పనులు చేసుకునే వాళ్ళు అందరూ ఆవులు గేదెలు మేపుకోవట్లేదా? భలే ఉన్నారు మీరు. అబ్బో, నేను కోసుకొచ్చుకుంటాలే గడ్డి. నాకు ఆవు అయితే కావాలి, గేదె ఆవు. గేదెని కొనండి పోయి. చూస్తున్నాగా జనాలు ఇబ్బంది పడుతున్నారు ఆవులతో గేదెలతో. ఏమండి, ఇబ్బందులు అనేవి ఎప్పటికి ఉంటానే ఉంటాయి. మనం కొంచెం వయసులో ఉండగానే ఆ పనులన్నీ మనకి ఏ అయితే ఉన్నాయో అన్ని నెరవేర్చేసుకోవాలి, కోరికలు. వయసు అయిపోయిన తర్వాత అమ్మొద్దు. మనతో పాటు అలాగే ఒక్కటే తీసుకోవాలి, దాన్ని అలా ఉంచుకోవాలి. మనం ఎలా ఉంటాం అవి అలాగ ఉంటాయి. అమ్మేసేటట్టు అయితే అసలు కొనుక్కొనే వద్దు. ఎందుకు అమ్మేటట్టు అయితే కొనుక్కోవడం? మనం బాధపడాలి, అమ్మేటప్పుడు అవి బాధపడాలి. అమ్మో, తలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది, ఇంకా అమ్మేయటం కూడా. బెండకాయ పులుసు వేసుకుంటే కాదు, జామ చెట్టు జామకాయలు ఉంచనా? కొయ్యి, 2 కొయ్యి. మరి మా పెట్టలు వేసుకునే మా పెట్టలకే మా పక్షులకే ఉంచే అంటున్నాం కదా. అందుకని నిన్న వంకాయ అన్నిసార్లు ఎత్తుకొని ఎక్కడ కనిపించలేదు, ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వంకాయలు అక్కడక్కడ. నిన్న కూర వండుదామని, ఈ కాయలు వస్తే కూర వండేద్దామని ఎతికితే ఎంత ఎతికినా సరిగ్గా కనిపించలేదు. బురద కింద ఉంది. ఇవి ఇప్పుడు మనం తీసేసి వచ్చేస్తాయండి, రాత్రి పడ్డ వర్షానికి, తెలుసా? కానీ ఇంజలాగా అంతే.
అక్కడ మన పుట్టిలు వెంచర్ దగ్గర కూడా మొత్తం మట్టి అంతా తోలించాలని చెప్పేసి ప్లాన్ చేసాము. ఈరోజు ట్రాక్టర్లు కూడా మాట్లాడామండి, పనులు ఉన్నాయని మేము ఆగవలసి వచ్చింది. ఇక పనులు ఈ వర్షానికి మొత్తం అన్ని పనులు ఆగిపోయినాయి, ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఇదేనండి మరి ఇంతవరకును, మరి ఇంక ఇవి కూడా ఉండవు. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి అక్కడ ఉంది బేర్కరా, మళ్ళీ అన్ని పనులు మనం ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకొని ఇలాగా అన్ని క్లీన్గా నీట్గా చేసేసుకొని చేసుకుందాం. ఓకే, బాగా అంటే పీకరేమో, పీకేసింది మా ఇంటికి అది జామకాయ పండిపోయింది. ఇదిగోండి మా చిట్టుబాబు గారికి చిలకలేసినాయి, మా చిలకలేసినాయి జాంకాయలు అన్నారు కదా, అటు ఏమో మొక్కల్లోకి తోసేస్తున్నారు. నాకేమో ఇదంతా గడ్డే, ఇంకా చాలా బురద అండి, చాలా బురద ఉంది, గడ్డి. ఏమన్నా వస్తే ఏంటి పరిస్థితి? ఇదిగో కాయ అయ్యింది. అసలే ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి, వాటికే వదిలాం. అసలు కాయలు చాలా అయినాయండి, కాయలు అయితే అయినాయి. కింద అయితే సర్లేండి ఉండనియ్యండి, మీ చిలకలు తింటాయి అంటున్నారుగా. పండ్లు కాబట్టి కాదు, ఫస్ట్ కోసినవి మీ చిలకలకే తినేద్దాం. మరి ఫస్ట్ కాసిన కాపు మన ఇంట్లో అంత తినేసేవాళ్ళు ఎవరు ఉంటారు? మీరు ముసలోళ్ళు, మీకేమో ఇలాంటివి నచ్చవు లేదండి. ఇదా పక్క రావాలి, పక్కది కాదు కానీ ఇది అయినట్టుంది. ఇది సరేనా? చాలే ఉండనియండి. రాలిపోయింది పండు అక్కడ ఆల్రెడీ. ఏది నేను చూసాను, ఇప్పుడు రాలిపోయింది. సంగతే ఈ హార్వెస్ట్తోనండి ఇప్పుడు దాకా చాలా రకాలుగా మనకి చాలా వెజిటేబుల్స్తో చాలా మంచిగా ఆనందంగా హ్యాపీగా సాగిపోయినాయి. మన మ్యాంగోస్తోను, ఫ్రూట్స్తో, వంకాయలు, బెండకాయలు, గోర్చిక్కులు కూడానండి, అన్నిటితో మంచిగా ఇంకా అన్నీ తీసేస్తున్నాం. ఇంకాను తీసేసి ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా సాగు చేసుకుందాము. అది ఏ విధంగా ఏంటనేది మళ్ళీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈరోజే అనుకున్నాను కానీ అవ్వలేదు, చాలా చెప్పాను కదా. ఇంకా పప్పాయ అవి ఉన్నాయండి, కొంచెం టైం పడుతుంది. వచ్చినాయి తీసుకెళ్ళిపోతుంటే మరీ కొంచెం బాగానే కొద్ది పచ్చిగా ఉండగా తీసుకెళ్ళి ముగ్గేసేస్తుంటే కొంచెం లోపలేమో కచ్చిగా లోపల పచ్చిగాను బయట ముగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి. అందుకనే కొంచెం పండనిచ్చిన తర్వాత, ముగ్గనిచ్చిన తర్వాత తీసుకెళ్దాము, అందుకు ఆపేసాను. ఇప్పుడు ఇదేనండి మనకు హార్వెస్ట్ అంటే ఇదే. బీరకాయ, కొంచెం బెండకాయ, 2-3 జాంకాయలు. ఈ జాంకాయలు నాకు చాలా హ్యాపీగా ఉంది. కొనుక్కొచ్చి పెట్టిన చెట్లు రాలేదండి, ఇవి పిట్టలో వేసిన చెట్లు చాలా బాగా వచ్చినాయి. ఏంటది? జామ చెట్లు చూపిమంటారు. నాకు భయం వేసింది ఇలా చూపిస్తుంటే. ఇవన్నీ ఇవ్వండి ఇట్లా వచ్చేస్తున్నాయండి జామ చెట్లు విపరీతంగా. అంటే నేను చాలా వరకు తీసేసాను, ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంటే తీసేసాను చాలా వరకును. మళ్ళీ అవంతటిని అవి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటేనండి, వచ్చేసిన చెట్లన్నీ మన పుట్టిలు వెంచర్లో మన సబ్స్క్రైబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో చెట్టు అండి, చూసుకోండి. మరి మంచిగా వస్తున్నాయి ఫ్రూట్స్. ఒక్కొక్కరికి ఒక్కో చెట్టుని ఆడిపించేస్తానండి. ఎందుకు మనం తీసి వేస్ట్గా చేయొద్దు. మొత్తం మా ఫామ్ హౌస్ మొత్తం కలిపితే చాలా 100 దాకా ఉంటాయి. అవన్నీ తీసి ఏర్లతో సహా తీపిచ్చి, మనుషులు వస్తారు కదా, ఏర్లతో సహా తీపిచ్చి మన పుట్టిలు వెంచర్ దగ్గర ఒక్కొక్కరికి ఒకటి వేపిచ్చేస్తా. మ్యాంగో చెట్లు కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ. మీరు అపార్ట్మెంట్ లాగా బాగా కట్టాలంటే కొంచెం దానికి ఇంత ల్యాండ్ అని తీసుకోవాలి. అవి వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా అప్పుడు మనం ఇప్పుడు ల్యాండ్ ఎంత ఉన్నా సరే అప్పుడు కట్టుకోవచ్చు, పర్వాలేదు. ఆ పర్మిషన్స్ వస్తే మనం అందుకే చెట్లు కూడా బాగా వచ్చాయండి. ఇది తీసుకోండి, తీయమంటారా? తీయండి. ఇదైతే కొంచెం పండింది. మీరు ఇంకా పండనివ్వండి, ముగ్గనివ్వండి. ఇంకాను బాగా ముగ్గితే. నేను మాది వెంచర్లో చిన్న
గార్డెనే ఉంటది. ఆ. ఒక మ్యాంగో ట్రీ పెట్టాను. ఈ ఇయర్ 30 వచ్చాయి. అబ్బో పచ్చడి కూడా బాగున్నాయి. పర్లేదులేండి, ఉంచుకోండి. మాకు వస్తూ ఉంటాయి కదా, నేను మీకు కవర్లో పెట్టిస్తా పదండి. మాకు వస్తూ ఉంటాయి కదా, తీసుకెళ్ళండి. ఇక్కడ మా దగ్గర రాకపోయినా పక్క పొలాల్లో అయినా మాకు ఏ కూడా దొరుకుతూనే ఉంటాయి నేచురల్ గా. కాకపోతే మేమే వెళ్ళి తీసుకో, అందరూ ఇక్కడ అందరూ బాగా తెలుసు కదా. నాకు మొక్కలు బాగా పిచ్చి. ఫోటోలు తీసుకోమ్మా. చూడండి చేస్తే ఎలా ఉందని. అక్కడ చెట్టు దానికి అదే వచ్చి మనము ఎక్కడ అంటే నాటింది కాదు, ఇవి అయితే నాటాను కానీ అవి నాటింది కాదు. ఇత్తులు పడి వచ్చాయి. ఇప్పుడు పడి మరి గీరే ఎక్కరా నన్ను గీరే ఎక్కరా. సరే ఉంది. ఇది బొడ్డా తిని బొడ్డమ్మా. బొప్పాయి కోద్దాం. చూడటానికి ఎంత బాగుంది. అది టైం పడుతుందా? టైం అవుతుంది. మీరు వచ్చారు మాకు. సెకండ్ నైస్ నైస్. అందుతాయా? ఇంకా అటు ఒకటి ఉంది. అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. ఫ్రూట్స్ బాగా అయింది.